హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా సొంతూరులోనే అయితే తీర్థమోహం జరుగుతుంది, రాముల వారి తీర్థం అనేది. ఈరోజు అయితే గారెలు, బూరెలు, చికెన్, మటన్ అన్ని రకాలుగా వంటలు, అలాగే స్పోర్ట్స్ అండ్ డ్యాన్సులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈవినింగ్ ఏంటంటే కబడ్డీ పోటీలు కూడా ఉన్నాయి. నైట్కి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. వీడియో ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చివరిదా చూడండి. విలేజ్ కల్చర్లో చాలా బాగుంటుందండి. విలేజ్లో జరిగే తీర్థ మహోత్సవం అన్నమాట, చాలా బాగుంటుంది. చివరిదా చూడండి ఫ్రెండ్స్. ఇది మా ఆవు అనమాట. మా నాన్న ఒక్కరే మేపుతారు అన్నమాట. ఇది ఈవినింగ్ ఒక 5 లీటర్లు, సాయంత్రం మార్నింగ్ ఒక 5 లీటర్లు కూడా పాలు ఇస్తుంది. ఇది ప్రస్తుతానికి అయితే పెయ్యి అయితే చనిపోయింది. ఇది మా ఆవు అనమాట. 2 ఉండి ఒక ఆవు చచ్చిపోయింది, ఒక ఆవు అయితే ఉంది. దీన్ని ఒకదాన్నే మా అమ్మ నాన్న చూసుకుంటారు అన్నమాట. ఇవి ఇలా మీదకి ఇలా ఊతుడి పక్క ఇలా బీడు మొత్తం. నూనె మరిగిందా లేదా చూసుకోవడానికి కొద్దిగా సోప్ పిండి వేసుకోవాలి. ఉల్లి తెల్లతల మరిగే నూనెలో వేసుకోవాలి ఊర్లు. నానమ్మ దేనికి పప్పు రుబ్బిసావా? గాలిపప్పు రుబ్బిసావా? పప్పు శనగపప్పు ఉడకబెట్టి ఆయిపెట్టి తయారు చేసాము. ఇప్పుడు సోపులో వేసాము. సోపులో ముంచి తీసుకోండి. మా నాన్నమ్మ అయితే గార్లిక్ ప్రిపేర్ చేస్తుంది, మా అమ్మ అయితే బూరెలు చేస్తుంది. ఊర్లో అయితే ఎర్రగా మిరకాయలు తెచ్చాయి.
గారెలపప్పు మసాలా వడలో, శనగపప్పు మసాలా వడలో, అందులో కొత్తిమీర, పొయ్యి